హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్. ఈ రోజు నేను మీతో మాట్లాడేది డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి. ఆయన మార్చి 5వ తారీఖు ఆయన ఆఫీస్ నుండి, అంటే ఇండియాకు సంబంధించినటువంటి అమెరికన్ ఎంబసీ నుండి ఇండియాకు సంబంధించినటువంటి చెన్నైకి సంబంధించినటువంటి రంజని శ్రీనివాసన్ అనే స్టూడెంట్కి ఈమెయిల్ వెళ్ళింది. ఆమె కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తూ ఉంది. అక్కడ ఆమెకి ఏమని ఈమెయిల్ పంపించారంటే, మీరు అమెరికా వదిలి వెళ్ళిపోండి, మీ వీసాని రీవోక్ చేయడం జరిగింది, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆమెని అమెరికా నుండి పంపించేశారు. ఎందుకు ఎంత నిర్ణయం తీసుకున్నారు? స్టూడెంట్ మీద ట్రంప్ గారికి ఉన్న కోపం ఏంటంటే, అది స్టూడెంట్ మీద ఉన్నటువంటి కోపం కాదు, ఆయన దేశం మీద ఉన్నటువంటి విపరీతమైన ప్రేమ. అంటే ట్రంప్ ఏది తీసుకున్నా కానీ నిర్ణయం అది అమెరికాకు ఉపయోగపడే విధంగానే ఉండాలి అని చెప్పేసి ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఆయన ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు. ఆయన అమెరికాని దృష్టిలో ఉంచుకొని మాత్రమే నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. అయితే ఇప్పుడు భారతీయ విద్యార్థిని, అలానే అటువంటి విద్యార్థులందరినీ పంపించడానికి కారణం ఏంటంటే, ఆయన భారతీయ విద్యార్థిని మాత్రమే పంపించలేదు, అటువంటి వ్యక్తులందరినీ పంపించేశాడు. అసలు అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అంటే, ఈ మధ్య ఉగ్రవాద సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే, స్టూడెంట్స్గా కొంతమందిని పంపించడము, లేకపోతే స్టూడెంట్స్ని కొంతమందిని వాళ్ళకు తీసుకోవడమే చేసి అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకి సింపథైజర్గా వ్యవహరించడం, స్టూడెంట్స్లో దానికి సపోర్ట్ని కూడగట్టడం, ఎవరైతే వీక్ హార్టెడ్ ఉంటారో, ఎవరైతే ఓవర్ సెన్సిటివ్గా ఉంటారో, ఎవరైతే అతి తెలివితేటలు కలిగి ఉంటారో, అంటే అతి తెలివితేటలు అంటే తిమ్మిని బమ్మించేయడం, బమ్మిని తిమ్మించేయడం, మంచిదాన్ని చెడ్డగా చూపించడం, చెడ్డదాన్ని మంచిగా చూపించడం, ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం, వాళ్ళందరి ద్వారా అక్కడ పాలస్తీనాకి కావచ్చు, లేకపోతే ఉగ్రవాద సంస్థలకి సపోర్ట్ చేయడం, ఇలా చేస్తూ ఉన్నారనమాట. ఇది బైడెన్ టైంలో చాలా ఎక్కువగా జరిగేది. ఆయన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ విపరీతంగా ప్రోత్సహించడం, అలాగనే కాంట్రవర్షియల్ బిహేవియర్ ఉన్నటువంటి కంట్రీస్, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, సిరియా, లెబనాన్, ఇలాగా మెక్సికో, అక్కడ ఉన్నటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, ఎటువంటి వ్యక్తులైనా సరే అమెరికాలోకి విపరీతంగా ఎంకరేజ్ చేశారనమాట. సో ఈ విధంగా ఎంకరేజ్ చేయడంతో అక్కడ అమెరికాలో పనికి మాలిన వ్యక్తులు అందరూ తయారయ్యారు. వాళ్ళు స్టూడెంట్స్ ఎలాగ ఉండొచ్చు, లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు, ఏదైనా కావచ్చు. సో మొత్తానికి వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్లా కూడా ఉన్నారనమాట. సో అటువంటి స్టూడెంట్స్ని కావచ్చు, ఇంకా రకరకాలైన స్టూడెంట్స్ని కావచ్చు, తర్వాత బయట పనిచేసే వాళ్ళని కావచ్చు, ఇలాగ వీరందరినీ కూడగట్టి ఈ రంజని శ్రీనివాసన్ కావచ్చు, ఇటువంటి వ్యక్తులు కావచ్చు, వీరందరూ ఒక గ్రూప్గా ఏర్పడి పాలస్తీనా సపోర్ట్గా నినదించడం, అలానే అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాం కాబట్టి అమెరికాకు కూడా వ్యతిరేకంగా వాళ్ళ దేశంలో ఉండి మాట్లాడడం, ఈ విధంగా అమెరికాకి ఎక్కడ లేని తలనొప్పులు తెచ్చుకు పెడుతున్నారు. సో దీనివల్ల అమెరికాకి చాలా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. ఎస్పెషల్గా విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోతూ ఉంది. చదువుకొని 10 మందికి ఉపయోగపడాల్సినటువంటి విద్యార్థులు, వ్యాపారం పెట్టో ఉద్యోగం చేసో ఉపయోగపడాల్సినటువంటి విద్యార్థులు ఇలాగ ఉగ్రవాద సంపదగా మారిపోతూ ఉన్నారు. వాటినన్నింటిని చూసి ట్రంప్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మీరు ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకి పాల్పడినా, లేదు ఉగ్రవాద సంస్థలకి ఎటువంటి విధమైనటువంటి సహాయ సహకారం అందించినా, అట్లీస్ట్ మీరు సింపథైజర్గా ఉన్నా సరే, అంటే వాళ్ళ పోస్టులు షేర్ చేయడం, వాళ్ళకి లైకులు కొట్టడం, కామెంట్లు పెట్టడం, 10 మందికి వాళ్ళ గురించి గొప్పగా చెప్పడం, ఎటువంటి కార్యకలాపాలు చేసినా అయినా సరే మీరు ఇమ్మీడియట్గా మీ వీసా క్యాన్సిల్ చేసి దేశం నుంచి వెళ్ళగొట్టబడతారు అని చెప్పాడు. అదే చేస్తున్నాడు. సో దీనివల్ల ఏంటంటే విద్యా వ్యవస్థ పటిష్టం అవడానికి, పనికిమాలిన విద్యార్థులను పంపించేయడానికి ఉపయోగపడింది అనమాట. సో ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు అమెరికాకి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది మనం ఫ్యూచర్లో చూడాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంది.